హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఎవరికైతే యాపిల్స్ నచ్చవో, ఎవరైతే డిఫరెంట్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని ట్రై చేయాలనుకుంటుంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ యాపిల్ ప్యాన్ కేక్స్ని ట్రై చేయండి. ఈ యాపిల్ ప్యాన్ కేక్స్ ప్రిపేర్ చేయడం అయితే చాలా సింపుల్. మనం ఫస్ట్ అయితే యాపిల్ని స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని కాస్త మిల్క్ వేసుకొని వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ అంటే నార్మల్ మిల్క్ కాదు, నేనైతే ఇక్కడ బాదం మిల్క్ యూస్ చేశాను. ఈ బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో క్లియర్గా ఒక వీడియోలో చెప్పున్నాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. యాపిల్స్ని ఇలా బాదం మిల్క్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో కాస్త గోధుమ పిండి వేసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్యాన్ కేక్ కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులో కాస్త బియ్యం పిండి కూడా వేసుకోండి. అండ్ ఫ్లేవర్ కోసం కాస్త సినమన్ పౌడర్ వేసుకోండి, లేకపోతే వెన్నెలా ఎసెన్స్ అయినా వేసుకోండి. నేనైతే సినమన్ పౌడరే వేస్తున్నాను. అండ్ స్వీట్నెస్ కోసం బెల్లమైనా వేయచ్చు, చక్కెర అయినా వేయచ్చు. నేనైతే బెల్లమే వేస్తున్నాను. దీంట్లో ఇంకాస్త బాదం మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీని కన్సిస్టెన్సీ అయితే మరీ నీళ్ళగా ఉండకూడదు, ఇలా కాస్త చిక్కగా ఉండాలి. ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత దీనిపైన ఆయిల్ ఆర్ గీ వేసేసుకొని ప్యాన్ కేక్స్ వేసేసుకోవచ్చు. పెనుము హీట్ ఎక్కకముందే మనం ఈ ప్యాన్ కేక్స్ వేసామంటే ఈ ప్యాన్ కేక్స్ పెనుముకి అతుక్కునేస్తాయి. కొందరికి ఓన్లీ గోధుమ పిండి వేయడం వల్ల ఈ ప్యాన్ కేక్స్ తిప్పించేటప్పుడు సరిగా రాదు, అంటే పెనంకి అతుక్కున్నట్టుగా అలా అవుతుంది. ఎందుకంటే ఓన్లీ గోధుమ పిండి వేయడం వల్ల ఈ కేక్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. అంత డెలికేట్గా ప్యాన్ కేక్స్ వేయడం కష్టం అనుకునే వాళ్ళు గోధుమ పిండితో పాటు కాస్త బియ్యం పిండి కూడా వేయచ్చు. బియ్యం పిండి వేయడం వల్ల ప్యాన్ కేక్స్ వేయడం ఈజీ అవుతుంది, అలానే కాస్త క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ రెసిపీని మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అలానే మన ఛానల్లో బనానా ఓట్ మీల్ ప్యాన్ కేక్స్ కూడా ఉన్నాయి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చూసేసేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు డైరెక్ట్గా రావడం కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.